పలకరింపులు. ఎవరింట్లోనైనా ఏదైనా విషాద సంఘటన, మరణాలు వంటివి సంభవించినప్పుడు ఫలానా వారిని పలకరించడానికి వెళ్ళాం అన్న మాటను మనం తరచూ వింటూ ఉంటాం. ఫలానా వారు అంటే చనిపోయిన వారి తాలూకు కుటుంబ సభ్యులు. ఈ పలకరించటం ఏంటి అని ఆలోచిస్తే దొరికే సమాధానం ఏమిటంటే, పలుకు అంటే మాట, పలకరించటం అంటే మాటలతో ఓదార్చటం, ఊరడించటం. సుఖంలో సంతోషంలో మనిషి ఒంటరిగా అయినా ఉండగలడేమో కానీ కష్టంలో దుఃఖంలో ఉండలేడు, బెంబేలెత్తిపోతాడు. కనుక అతని మనసు అలాంటి సంకట సమయంలో సాటి మనిషి తోడును, మాట సాయాన్ని కోరుకుంటుంది. పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పుడు నాన్న మనిషి చూపును, మాటను, స్పర్శను కోరుకుంటుంది. నిజానికి కోరుకోవటం కాదు, అవసరం పడుతుంది. ఆత్మీయులు చెంతకు వచ్చి దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకొని ఊరడింపుగా వెన్ను నిమురితే దుఃఖం తగ్గకపోవచ్చు కానీ దుఃఖ తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉంటుంది. బాధపడకండి, ధైర్యంగా ఉండండి. ఇలా జరగాల్సింది జరిగింది, యాక్సెప్ట్ చేయక తప్పదు మీకు. మీరు యాక్సెప్ట్ చేయగలిగితే ఇంతటి కష్టాన్ని ఎదుర్కోగల, భరించగల ధైర్యం, శక్తి మీకు వస్తాయి. మన చేతుల్లో ఏమీ లేదు, అంతా విధిలిఖితం. మీకు మేమున్నాము తోడుగా, బాధపడకండి అని మాటల ద్వారా ఓదార్చగలిగితే అదే పలకరింపు. మాట మహాశక్తివంతమైనది. చేతలు చేయలేని పనులను ఒక్క మాట ఎదుటి మనిషి గుండెల్లోకి చల్లగా, శుతిమెత్తగా చేరి అదే కొంత ఓదార్పుని ఇస్తుంది. కష్టంలో ఉన్న మిత్రుని, బంధువును, సాటి మనిషిని పలకరించటం అనేది మానవత్వంతో, మంచి మనస్సుతో కూడుకున్న చర్య, బాధ్యత కూడా. కానీ మానసిక పరిపక్వత, ప్రవర్తన రీతి తెలియని కొంతమంది పలకరింపులు ఎదుటి మనిషిలో ఉన్న బాధను తగ్గించకపోగా ఇంకా పెంచేవిగా ఉంటాయి. కొంతమంది సానుభూతిని చూపించటం కోసం కాకుండా ప్రకటించుకోవటానికి పలకరింపులకు వస్తుంటారు. బాధలో ఉన్న వ్యక్తి కన్నా ఎక్కువ ఎంత కష్టం వచ్చిందిరా నాయనా, ఎలా తట్టుకోగలవరా, నేనే తట్టుకోలేకపోతున్నాను అంటూ శోకశోకాలు పెట్టి ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ వాళ్ళ మీద తమకెంత ప్రేమ, బాధ్యత ఉన్నాయో చూపించుకోవటానికి నటిస్తుంటారు కూడా. ఇది మంచి పద్ధతి కాదు. దేనికైనా ఒక పద్ధతి, ప్రవర్తన రీతి అనేవి ఉంటాయి. పలకరింపులకు కూడా అలాగే ఒక పద్ధతి అనేది ఉంటుంది. ధన్యవాదాలు.